మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పలు సంఘాల నాయకులు కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా విద్య కోసం ఆమె కృషిని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, కాజాజు విశ్వనాథం, చొల్లేటి రమేశ్చారి, కాశయ్య, చొల్లేటి ప్రభాకర్, చొల్లేటి సత్యనారాయణ, మహేష్, కిరణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. 180-190 సంవత్సరాల క్రితం ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలను అస్పృశ్యులుగా చూసి వీళ్లకు విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో, ముఖ్యంగా మహిళలకు విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో ఆమె తనకు చదువు రాకుంటే తన భర్త దగ్గర చదువు నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి 1848లో పూనాలో ఒక పాఠశాలను స్థాపించి ఒక 5 మంది విద్యార్థులతో పాఠశాలను స్థాపించి క్రమంగా అనేకమైనటువంటి పాఠశాలలు మరి మహారాష్ట్రలో ఏర్పడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆమె భారతదేశంలో మరి విద్య నిషేధించబడినటువంటి వాళ్ళు, అందులో ఆనాడు ఉన్నటువంటి అగ్రవర్ణాలు పూర్తిగా విద్యకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రోజులు. ఆనాడు ఆ పాఠశాల స్థాపించినప్పుడు ఈ అగ్రవర్ణాలు అనేక రకమైనటువంటి దూషణలు, పెండదల్లటం అనేక రకమైన చేసినా కూడా అన్నిటిని లెక్క చేయకుండా ఇంకొక చీర తీసుకొని పోయి ఆమె అక్కడ చదువు చెప్పినటువంటి గొప్ప మరి మేధావి. అట్లాంటి యొక్క ఆమె అదే కాదు, ఆమె గొప్ప సంఘ సంస్కర్త. ఆమె అనేకమైనటువంటి యొక్క ఆశ్రమాలను అంటే మహిళల కోసం ఏర్పాటు చేసింది. అనేకమైనటువంటి యొక్క సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. ఆనాటువంటి మహిళలు భర్త చనిపోయి అనేక పద్ధతి పునర్వివాహాలను ప్రోత్సహించింది. సతీగాహనం సమగాహనంలో ఆపింది. అదేవిధంగా అనేకమైనటువంటి భర్త మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాలకు అనుగుణంగా తమ జీవితాంతం సమాజ సేవకే అంకితం చేసి జీవితాంతం సమాజ సేవలోనే భార్యాభర్తలు సమాజం కోసం చేసినటువంటి గొప్ప మహానుభావురాలు. అదేవిధంగా భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుని. అంతవరకు ఎవరు కూడా ఉపాధ్యాయులుగా మహిళలకు చదువు చెప్పింది లేదు. ఆమె యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళల యొక్క విద్యకు ప్రోత్సహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్య ద్వారానే వికాసం, విద్య లేనిదే ఏమీ సాధించలేరు. సమాజంలో సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారం కొరకు కొట్లాడాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. సావిత్రిబాయి పూలే 1833 సంవత్సరంలో 3వ తారీఖు జనవరి నాడు జన్మించింది సతారా జిల్లాలో. ఆమె భర్త దగ్గర చదువు నేర్చుకొని ఆమె 17వ సంవత్సరంలో మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేసుకుంటూ ఆ రోజులో అగ్రకులాల వాళ్ళ చదువు నేర్చుకోవాలంటే జిల్లా కలెక్టర్ నుంచి తీసుకోవాల్సిన అనుమతి ఉండేది. ఆ విధంగా లేకుండా పూలే గారు వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి పాఠశాలను నెలకొల్పారు. ఆమె వర్ణం కూడా సమాజ సేవ చేసుకుంటూ మరణించడం జరిగింది. ఆమె యొక్క ఆశయాలను సాధిస్తామని కోరుకుంటాం. ఈరోజు సావిత్రిబాయి పూలే 197వ జయంతి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, సావిత్రిబాయి పూలే ఒక మహానీయురాలు. జ్యోతిబా పూలే ప్రేరణతోటి ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయురాలై అనేక పాఠశాలలు మరి నడిపి ఉన్నత వర్గాలతోని అనేక అవమానాలని భరించి మరి ఆనాడు మహిళలకు ఎటువంటి విద్యా అవకాశాలు లేకుండే అనేక పాఠశాలలు స్థాపించి విద్యా అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహానీయురాలు. ఈనాడు మహిళలు 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ప్రతి దగ్గర మహిళలే పైచే కావడానికి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే ప్రధాన కారకులని చెప్పక తప్పదు. సావిత్రిబాయి పూలే 190వ జయంతి ఘనంగా గ్రామ సెంటర్లో ఆమెకు నివాళులు అర్పించి ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలతో అన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె ఆశయాలు ఏంటంటే బడుగు బలహీన వర్గాల కొరకు ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆ భర్త దగ్గర చదువు నేర్చుకొని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేరింది. ఈ బడుగు బలహీన వర్గాల కొరకు విద్య లేనిదే వివేకం లేదని విద్య కొరకే మహిళలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఆమె జయంతి ఉత్సవాలు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం.
అలాగే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక క్లాక్ టవర్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద టీఎన్జీఓ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా విద్య కోసం ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమ్య సుధా, భాస్కర్, సైదుల్ నాయక్, రణధీర్, సుమన్, బాలకృష్ణ, నజీర్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో మరి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు బీసీ సంఘం తరపున ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో మేము టీఎన్జిఓస్ కార్యవర్గ సభ్యులు మరి ప్రాథమిక సభ్యులు ఉద్యోగస్తులందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి మరి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే మనకు ఎవరైతే మన సంఘం కోసం కానీ మరి సమాజం కోసం కానీ ప్రాణాలు త్యాగం చేస్తారో వారి యొక్క ఆశయాలను సాధించడం కోసము ఇలాంటి జయంతులు ఉత్సవాలు నిర్వహిస్తాము. వీరి జయంతి ఉత్సవాలు ముఖ్యంగా చేయడానికి ప్రాముఖ్యత ఏంటంటే యువత వారిని ఆదర్శంగా తీసుకొని ఈ నవయుగంలో మరి జీవించవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే స్త్రీలు కానీ సావిత్రిబాయి పూలే చేసిన ఆశయాలను వారి యొక్క ఉద్దేశాలు స్త్రీలు చదవాలనే ఉద్దేశం అప్పట్లోనే ఆమె స్త్రీల చదువుల కోసం పాటుపడింది. మరి అంటరానితనం గురించి చాలా కష్టపడ్డారు ఇద్దరు, పూలే కానీ సావిత్రిబాయి కానీ. వారికి మేము మా టీఎన్జిఓస్ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు టీఎన్జిఓస్ నల్గొండ యూనియన్ పక్షాన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలో గడియారం సెంటర్ వద్ద పాల్గొనడం జరిగింది. సంఘ సంస్కర్త అంటే సంఘం కోసమే జన్మించి సంఘం కోసం మరణించే వాళ్ళు. అందులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తిగా మనం సావిత్రిబాయి పూలే గారిని చెప్పుకోవచ్చు. శూద్రులు, అతిశూద్రులు, మహిళలను వివక్షకు ఎదుర్కొంటున్న కాలంలో ఆమె చాలా ధైర్యంగా ప్రశ్నించి తన జీవితాన్ని కూడా ప్లేగు వ్యాధిగ్రస్తుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయురాలు. నేటి సమాజంలో చదువులని డిగ్రీలకే పరిమితమైనవి. డిగ్రీలతో పాటు సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా విద్యార్థుల్ని తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సావిత్రిబాయి పూలే ఆశయాలను అనేది ఆమెకి ఇట్లా సంవత్సరానికి ఒకసారి పూలదండలు వేసి గొప్పతనం చాటడమే కాకుండా విద్యార్థుల్లో కూడా ఆమె స్ఫూర్తిని నింపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది క్లాక్ టవర్ సెంటర్లో టీఎన్జిఓస్ తరపున. ఆమె మహిళల కోసం చేసిన కృషి మరవలేనిది. ఆమె ఆశయాలను సాధనతోటి మేము మహిళలందరికీ కూడా చాలా చైతన్యం కల్పించింది. సో ఈ సందర్భంగా ఆమె జయంతి ఉత్సవాలు జరుపుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. శ్రీ విద్య వ్యాప్తి కోసం విశేషమైనటువంటి కృషి చేసి లింగ అసమానతల కోసం ఆనాడే మనకు వివక్షల కోసం ఆడపిల్లల పట్ల జరిగేటువంటి వివక్షల కోసం పోరాడినటువంటి గొప్ప త్యాగమయ్యి మన సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క జయంతోత్సవాలను ఈరోజు దేశమంతా కూడా ఊరుల వాడవాడల జరుపుకోవడం అనేటువంటిది నిజంగా శుభసూచకం. ఈరోజు మన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి మా టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఆ మహనీయురాలికి ఘనమైనటువంటి నివాళులని అర్పించుకోవడం. అలాగే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ కేశవులు ముజరాజ్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్య కోసం తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద విద్యను నేర్చుకుని మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్యనందించిన సరస్వతీదేవి అని కొనియాడారు. మహిళల అభ్యున్నతి కోసం ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ప్రోత్సాహంతో ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, యాదయ్య, రాజు, శివకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ తొలి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళు మహిళా విద్య కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని భారతదేశంలోని మొట్టమొదటి పాఠశాలలు ఏర్పాటు చేసి వారి భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద విద్యను అభ్యసించి మహిళలందరికీ విద్యను అందించిన గొప్ప ధైర్యశాలి. వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశసాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నారు. వారు మహిళలు చేసిన సేవలను మీ అందరం ఒకసారి గుర్తుంచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా నల్గొండ తెలుగుదేశం పార్టీ
పార్లమెంటు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుని సాటి మహిళలకు, బడుగు బలహీన వర్గాల మహిళలందరికీ విద్య నేర్పి ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహనీయురాలు అని కొనియాడారు. ఆమె విద్యా నేర్పు క్రమం ఎన్నో అవమానాలను సైతం ఎదుర్కొందని, ఎన్ని అవమానాలు జరిగినా మొక్కవోని దీక్షతో ఉపాధ్యాయ వృత్తినే కొనసాగిస్తూ మహిళా విద్యకు పునాదులు వేసిన మహనీయురాలని కొనియాడారు. ఆమెను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. టీడీపీ హయాంలో మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు తేలు రవి యాదవ్, గంగాధర్, స్వరాజ్, బొంత రమేష్, భూతం వెంకటయ్య, తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీమతి కీర్తిశేషులు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ మహిళా లోకం ఆమెని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీమతి సావిత్రిబాయి పూలే అలనాడు తన భర్త అయిన మహాత్మా జ్యోతిబా పూలే వద్ద విద్యాభ్యాసం నేర్చుకొని 150 పైగా పాఠశాలలు ఏర్పాటు చేసి ఎన్నో అవమానాలకు గురవుతున్నా కూడా మహిళలకు విద్యావంతుల్ని తీర్చిదిద్దే విషయంలో సావిత్రిబాయి పూలే గారు తన జీవితాంతం మహిళల కోసం పాటుపడి ఆమె ముందుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెని మహిళా లోకం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహిళలు విద్యావంతులు అయినప్పుడు వారి కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా లోకం ముందుకెళ్ళి తమ యొక్క కుటుంబాలను బాగుపరచుకోవడానికి మహిళలంతా ముందుకెళ్లాలని కోరుతా ఉన్నారు. ఆమె యొక్క జయంతి కార్యక్రమాన్ని పాల్గొని ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్క మహిళలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే ఆశయాలను వెనకట చదువుకునడమే చాలా కష్టంగా ఉన్న రోజుల్లో జ్యోతిరావు పూలే గారు ఆయన భార్యకు చదువు చెప్పి ఇంట్లో ఆడవాళ్ళు చదువుకుంటేనే కుటుంబం మొత్తం తెలివితో ఉంటారని చెప్పేసి ఆయన భార్యకు విద్యను నేర్పించి అక్కడ లేడీస్ అందరినీ కూడా సాయంత్రం పనులు అయిపోయినాక అందరినీ సాయంత్రం కూర్చోబెట్టి అందరికీ విద్య నేర్పించి అగ్రకులాలు ఆమెని అలా అవహేళన చేస్తున్నా కానీ 2 చీరలు తీసుకుపోయి ఒక చీరతోటి అవమానం పడ్డా కానీ మళ్ళీ అది మార్చుకొని ఇంకోటి చీరతోటి పిల్లలకు ఆ లేడీస్కి చదువు చెప్పి విజ్ఞావంతులు చేసింది. ఆ ఆశయాల్ని ఇప్పుడు ఉన్న లేడీస్ కానీ అందరు కానీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అన్నీ చెప్తూనే ఉంటారు ఆమె చరిత్ర గురించి. ఆమె చరిత్ర తెలియాలంటే ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలలో ఆమెది ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి చరిత్ర అంటే ఏంటో పుస్తక రూపంలో ప్రతి చిన్న పిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు తెలియజేసే విధంగా ఉండాలని ప్రభుత్వాలని వేడుకుంటున్నాను. అదేవిధంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలకు పూర్తిగా విద్య నిషేధించిన రోజులలో స్త్రీలకు విద్య లేనిది ఈ సమాజం వెలుగులో ఉండదని గ్రహించిన సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించిన మొట్టమొదటి భారతదేశ మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమె జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి జేరుపోతుల రమేష్ గౌడ్, ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కటారి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ రాజు, జిల్లా కార్యదర్శి కుకుడాల ఏడుకొండలు, దాసరి వెంకన్న, పగిళ్ల కృష్ణ, వల్ల కీర్తి శ్రీనివాస్, ఏరుకొండ హరి, సంగిశెట్టి నరసింహ, శ్రీనివాస్, రాపోలు సత్యనారాయణ, మేడిగ నరసింహ, అంజుబాబు, పి మధు, చిలుకూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంఘం తరపున ఘనంగా వారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈమె 1931లో జన్మించి తమ
9వ ఏటనే జ్యోతిరావు పూలేని వివాహమాడి చదువు గురించి అవిరాభావంగా కృషి చేసి చాలామందికి పేద విద్యార్థులకు విద్య నేర్పడం జరిగింది. విద్య వల్ల అన్ని సాధించవచ్చనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరమని ఆమె తెలియపరచడం జరిగింది. ఆమె ఆశయానుగుణంగానే మా యొక్క తల్లిదండ్రుల పేరు మీద 2000 సంవత్సరంలో మిరియాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ పాఠశాల ప్రారంభించి గవర్నమెంట్కి అప్పగించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 10వ తరగతి అయింది. ఈ దాంట్లో ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క ఉన్నత స్థాయిని సంపాదించి ముందుకెళ్ళడం కూడా జరిగింది. అనేక వృత్తులలో వీళ్ళు తమ జీవితాలను సాగిస్తున్నారని తెలియజేస్తూ మరొక్కసారి ఈ సావిత్రిబాయి పూలేకు జయంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 1831 జనవరి 3వ తారీఖున జన్మించి 1840లో మహాత్మా జ్యోతిరావు పూలేని ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో స్త్రీలు పూర్తిగా విద్య నిషేధించిన రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయినటువంటి సావిత్రిబాయికి విద్యాబుద్ధులు నేర్పించి 50 పాఠశాలను నెలకొల్పి మహిళలకు విద్య నేర్పించినటువంటి గొప్ప మహానుభావుడు. మహిళలు విద్య నేర్చుకున్నప్పుడే ఈ చైతన్యం సమాజం వెలుగులోకి వస్తుందని చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే వారి జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. అదేవిధంగా 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లో విగ్రహాలను పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే తన భార్య అయినటువంటి సావిత్రికి చిన్నతనంలోనే మహిళలు కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తన ఇంటి నుండే మొదలుపెట్టి తన భార్యకు చదువు నేర్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళలు కూడా ముందుండాలనేసి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే స్థానిక అంబేద్కర్ భవనంలో సైతం మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం, మాదిగ సంఘాల జేఏసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సమక్షంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరంజయరాజు, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పందుల సైదులు, మాస్ జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్ జిల్లా ఉపాధ్యక్షులు వంటపాక యాదగిరి, ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య, పెరిక అంజయ్య, పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని, ఉపాధ్యక్షుడు పెరిక చిట్టి, కత్తుల ఉమామహేశ్వరరావు, విద్యార్థి సంఘాల కన్వీనర్ ఏర్పుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక అంబేద్కర్ భవనంలో సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి వేడుకలను ఈనాడు భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహనీయురాలు 1831 జనవరి 3న ఈ యొక్క దళిత కుటుంబంలో జన్మించి ఆమె ఎంతోమంది ఆడపడుచులకు విద్యను అందించి వారిని విజ్ఞానవంతులుగా చేసినటువంటి ఆ మహనీయురాలు జీవితము ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన యొక్క స్త్రీమూర్తులు అన్ని రంగాలలో ముందుకు పోవడం జరుగుతున్నది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క మహనీయురాలి జయంతి సందర్భంగా టీచర్స్ డేని ఈ రోజుగా గుర్తించడాన్ని మా యొక్క సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఆమె యొక్క అడుగుజాడలలో పయనించి ప్రతి స్త్రీమూర్తి విజ్ఞానవంతురాలుగా ఆదర్శవంతురాలుగా ఉండాలని మా యొక్క సంఘ పక్షాన మీ అందరినీ వేడుకుంటున్నాను. భారతీయ సమాజానికి గొప్ప చైతన్యాన్ని అందించి వివక్షతలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి సమాజ స్థాపనకై అవిశ్రాంతంగా పోరాడినటువంటి సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే యొక్క 195వ జయంతిని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంగా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఆ మాతృమూర్తి ఈ దేశం లోపల ప్రధానంగా మహిళలకు మనువాదాన్ని తలదన్ని మహిళలకు ఒక గొప్ప విద్య అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చినటువంటి మాతృమూర్తి. ఆమె యొక్క సేవలు, ఆమె యొక్క పోరాటం వెలకెట్టలేనటువంటిది. కాబట్టి ఆమె 1831లో మహారాష్ట్రలో సతార్ జిల్లాలో జన్మించి మైనర్ బాలికగానే ఆ రోజు ఉన్నటువంటి కాలం లోపల చిన్నతనంలోనే పెళ్లి చేస్తే
అనేక రకాలైనటువంటి చీత్కారాలు, అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొని ఈ దేశం లోపల ఈ మనోధర్మ శాస్త్రం అనేటువంటిది మహిళలను సమానంగా పురుషులతో పాటు సమానంగా చూడడం లేదు, వివక్షతలు పాటిస్తుందని చెప్పేసి మహిళలను కూడా పురుషులతో సమానంగా చూడాలని చెప్పేసి ఈ మనోధర్మ శాస్త్రం మహిళలకు విద్యను దూరం చేస్తున్న క్రమం లోపల మహిళలందరికీ కూడా విద్య నేర్పినటువంటి ఒక మహనీయురాలు సావిత్రిబాయి పూలే. ప్రధానంగా 1848 ప్రాంతం లోపల పూణేలో ఒక పాఠశాలను ప్రారంభించి మహిళల కోసం విద్యను అందించింది. ఆ సమయం లోపల మనువాదుల నుంచి బ్రాహ్మణుల నుంచి అనేక రకాలుగా అంటే పెంట విసిరివేయడము, బురద జల్లడము, అనేక రకాల అవమానాలు ఎదుర్కొన్నది. ఆ అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కొని మహిళలను ఈరోజు ఈ దేశం లోపల గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈ దేశ పార్లమెంటు లోపల ఈరోజు 33% మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్లు దక్కినాయంటే మహాత్మా సావిత్రిబాయి పూలే లాంటి వారి యొక్క పోరాటం అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి వారు అందించినటువంటి స్ఫూర్తిని, వారు అందించినటువంటి చైతన్యాన్ని వారి యొక్క 195వ జయంతి సందర్భంగా మేము ఎస్సీ ఎస్టీ బీసీలంగా ఎత్తిపడుతూ మరిన్ని పోరాటాలు నిర్మిస్తూ సమాజ స్థాపన కృషి చేస్తామని చెప్పేసి వారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక సుభాష్ విగ్రహం వద్ద భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహనీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఆశయాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మహిళల విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. చిన్న వయసులోనే జ్యోతిరావు పూలేతో వివాహం జరిగిందని, భర్త ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి సమాజ మార్పుకు బాటలు వేశారని గుర్తు చేశారు. 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి మహిళలు చదవకూడదనే మూఢనమ్మకాల మధ్య తీవ్ర అవమానాలు, దాడులు ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయలేదన్నారు. బాలికలు, దళితులు, పేదల విద్య కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సావిత్రిబాయి పూలే స్త్రీల హక్కులు, కుల వివక్ష నిర్మూలన, వితంతు మహిళల పునర్వివాహం వంటి అంశాలపై పోరాడారని, అనాథ శిశువుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కవిగా కూడా ఆమె సామాజిక చైతన్యాన్ని పెంచే కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, నల్గొండ మండలం కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్, నాయకులు సైదులు, సిఐటియు జిల్లా నాయకులు దండంపల్లి సత్తయ్య, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు పరిపూర్ణచారి, భీమగాని గణేష్, రజిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1831 జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే మహాత్మా జ్యోతిబా పూలేను వివాహం చేసుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా విద్యను అభ్యసించి ఆమె భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచడం జరిగింది. ఆమె ఆ రోజుల్లో ఉన్నటువంటి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య ఉండేది. ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే పాఠశాలను స్థాపించి అనేక మంది నిమ్న జాతులకు సంబంధించినటువంటి వాళ్ళను, దళితులు, గిరిజనులు, పేదలు అనేక మందికి కూడా విద్యను అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా మహిళా లోకానికి సంబంధించి ఆ రోజు వితంతు వివాహాలు కానీ, బాల్య వివాహాలు కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా ఒక సామాజిక ఉద్యమాన్ని నెలకొల్పినటువంటి మహాసాధ్వి సావిత్రిబాయి పూలే. ఆమె యొక్క ఆశయాలు సాధించడం అంటే నేటికి కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే రకంగా అందరికీ కూడా విద్య ఉచితంగా అందించేటువంటి ప్రయత్నం చేయాలి. కొందరికి విద్య ఉచితంగా, కొందరు కార్పొరేట్ విద్య అనేటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందించే విధంగా నేటికి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కుల వివక్షతకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన జరిగేంత వరకు పోరాటం చేయడం వల్లనే సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అయితే ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు సావిత్రిబాయి జయంతి కేవీపీఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరపడం జరిగింది. ఆమె సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా ఆ రోజు మహిళకు విద్య కోసం అనేక ఇబ్బందులు పడుతూ మహిళా లోకానికి విద్యనందించినటువంటి మహావిద్యా మేధావి సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆమె యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహనీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి
పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల విద్య కోసం, దళితులు, పేదల విముక్తి కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం నేటికి మార్గదర్శకమని అన్నారు. నేటి సమాజంలో జిల్లాలో మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పూలే ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లమంటే విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం, పేద మహిళలు, వితంతు మహిళలు, దళితులు, గిరిజనులకు సరైన సౌకర్యాలు కల్పించడమని తెలిపారు. ప్రభుత్వాలు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేసి పేదలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 5వ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాధ, మహిళా నాయకులు పుష్ప, భార్గవి, రజిత, లక్ష్మి, లింగమ్మ, ఈశ్వరమ్మ, మహిళా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి జయంతి సందర్భంగా జిల్లా సెంటర్లో 5వ ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది జరిగింది. సావిత్రిబాయి మన భారతదేశంలోనే మరి మహిళలకు విద్యను అందించిన మొట్టమొదటి మరి ఉపాధ్యాయురాలు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం ఆనాడు మహిళలకు చదువు లేని సందర్భంలో మరి వాళ్ళందరినీ ఎదిరించి మహిళలకు చదువు చెప్పిన ఘనత సావిత్రిబాయి పూలేకు మాత్రమే ఉన్నది. వారి భర్త ఎంకరేజ్మెంట్ తోటి మాత్రమే తను మహిళలకు చదువు నేర్పడం అనేది జరిగింది. అనేక అవమానాలకు గురైన ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు పోతున్నారంటే సావిత్రిబాయి స్ఫూర్తినే అని చెప్పేసి మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేటికి ఇంకా చాలామంది మహిళలు అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈనాడు మహిళలపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి. వీటన్నిటిని వెనక్కి కొట్టాలంటే మహిళలందరూ కూడా చైతన్యవంతం కావాలని చెప్పేసి మరి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి నల్గొండ జిల్లాలో 5వ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే గారు భారతదేశపు మొట్టమొదటి తొలి ఉపాధ్యాయురాలుగా నిలిచిందంటే ఆ రోజు తను ఎంత వేదన పొంది మహిళలు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే ఆ రోజు అంతే ఆవేదన చెందిందో మనకు అందరికీ తెలుసు. ఆనాడు బాలికలకు చదువు నేర్పుదామని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆనాడు ఉన్న బ్రాహ్మణులైనా ఎవరైనా కానీ తను బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా బురద జల్లి రాళ్లతో కొట్టి ఎంత చిత్రహింసలు పెట్టినా కానీ అవన్నీ అధిగమించి నేటికి మహిళలు ముందున్నారంటే ఆనాడు అవన్నీ ఆవేదన అధిగమించి ముందు ఉన్నది. కానీ ఆనాటి ఉన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మహిళలు ఎంతో ముందుకు వెళ్ళాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 196వ జయంతి కార్యక్రమాన్ని బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. జయంతి కార్యక్రమంలో భాగంగా బీసీ విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, బీసీ సంఘాల జేఏసీ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడడంలో ఆమె కీలక పాత్ర పోషించారని అన్నారు. కులం, లింగం ఆధారంగా ప్రజలపై వివక్ష, అన్యాయమైన చికిత్సను రద్దు చేయడానికి ఆమె కృషి చేశారని తెలిపారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలకు సావిత్రిబాయి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ పుట్టా వెంకన్న గౌడ్, కోఆర్డినేటర్ చెన్నూరు భరద్వాజ్, వైస్ చైర్మన్ చిలకరాజు సతీష్, విద్యార్థి జేఏసీ వైస్ చైర్మన్ కొంపల్లి రామన్న గౌడ్, శ్రీనివాస్ యాదవ్, నరేష్ కుమార్, సౌజన్య, మమత, శృతి, పార్వతి, మహాలక్ష్మి, శిరీష, వెన్నెల, అనూష, పూజిత, త్రివేణి, లహరి, శోభ, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా బీసీ జేఏసీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పి ఆమె యొక్క చరిత్రని ఆదర్శంగా తీసుకొని ఆమె ఎలాంటి అవమానాలకు, ఎలాంటి ఇబ్బందులకు గురైందో, ఆ రోజుల్లో అణగారిన వర్గాలని అగ్రవర్ణాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా చదువుతో పాటు సమాజంలో చదువు ఉంటేనే సమాజంలో మనం ఎదగగలం అనే ఒక దృఢమైన సంకల్పంతో చదువుకొని మరి సమాజాన్ని ఈరోజు చదువుల తల్లిగా మార్చిదిద్దడానికి కారణమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే గారి జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. మరి ప్రతి ఒక్క విద్యార్థి సావిత్రిబాయి చరిత్రను తెలుసుకొని ఆమె యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి
కోరుకుంటా ఉన్నాం. ఈరోజు సావిత్రిబాయి జయంతి ఘనంగా మహిళా సమక్షంలో అందరి విద్యార్థుల సమక్షంలోని ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు బీసీ నేత మహిళా నాయకురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ రామగిరిలో మహిళా కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. బీసీ పక్షవాదిగా బీసీ మహిళలు అమ్మాయిలు చదువుకోవాలనే ఆలోచనతోటి సావిత్రిబాయి పూలే గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు మేము నల్గొండ జిల్లాలో ఒకటే మేము కోరుకునేది, సావిత్రిబాయి పూలే గారి తరపున ఒకటి బిల్డింగ్, ఆమె పేరు మీద బిల్డింగ్ కట్టి మహిళలకు అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు ఒకటి ప్లాన్ చేయవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్నటువంటి మహిళా ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈనాడు బీసీ జేఏసీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మరి ఆమెకు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడు బ్రాహ్మణయిజం ఆధిపత్య కులం ఏలుతున్నటువంటి కాలంలో మరి ఆనాడు ఈమెకు చిన్నతనంలోనే 9 సంవత్సరాల వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారితో వివాహం జరిగింది. ఆనాటి నుండి మహిళలకు విద్య అనేది నిషేధించబడినటువంటి కాలంలోనే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి మహిళలు కూడా చదువుకోవాలని విద్య నేర్పించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆనాటి నుండి మరి సావిత్రిబాయి పూలే గారు మహిళల కోసం మరి ఎన్నో కష్టాలు పడి పాఠశాలలు నెలకొల్పుకొని 1848 సంవత్సరంలో పూణేలోని మొట్టమొదటిసారిగా మరి నిరుపేద మహిళల కోసం పాఠశాలను నెలకొల్పి మరి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ విద్యను అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, రచయిత్రి, సామాజిక సేవకర్త మరి సావిత్రిబాయి పూలే గారు. మరి ఈనాడు ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నల్గొండ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం.